మనం ట్రెండీ కుర్తీ ఎలా డిజైన్ చేయాలో చూద్దామండి. ఇది ఆది డ్రెస్సు. ఆది డ్రెస్ను ఉపయోగించి ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ క్లాత్ని ఓపెన్ లేని వైపు మన వైపు ఉంచుకోవాలండి. ఈ రెండు ఎడ్జ్లు సమానంగా కరెక్ట్గా వచ్చేలా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఎంత లూజ్ కావాలో అంత పెంచుకోవాలండి. ఇక్కడ వరకు లూజ్ సరిపోతుంది. ఎక్కడి నుంచి కటింగ్ పెట్టాలనుకుంటున్నాము ఇక్కడ కటింగ్ పెడుతున్నాము. ఇది లూజు. ఇప్పుడు ఇక్కడ నుంచి చివరి వరకు చూడండి. ఇప్పుడు మళ్ళీ కుట్లలోకి ఇలా గుర్తు పెట్టుకోండి. ఇది కూడా మళ్ళీ మెడ బోట్ నెక్ పెడుతున్నామండి. బోట్ నెక్ ఎలా కొలతలు తీయాలో చూపిస్తాను. ఇప్పుడు బోట్ నెక్కి 4 అంగుళాలు మెడండి. ఇటు లోతు 3 అంగుళాలు, 3 అంగుళాలు, ఇది 4 అంగుళాలు. అంటే ఈ ఆది డ్రెస్కి కొలతలు షోల్డర్ 15 అంగుళాలు ఉంది. 15 అంగుళాల్లో ఇది 4 అంగుళాలు తీసేసాము. 4 అంగుళాలు అంటే 2 పొరలు ఉంది కాబట్టి 7.5 రావాలి. మిగిలిన 3.5 భుజం దగ్గర పెడతాం చూడండి. ఈ 3.5 గుర్తు పెట్టిన తర్వాత ఒక అరంగుళం క్రాస్ తీసేయండి. ఇక్కడ నుంచి క్రాస్గా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చంక భాగం తీద్దాం. చంక భాగం 6 అంగుళాలు పెట్టానండి. 6 అంగుళాలు. ఇప్పుడు ముందు మెడ 3 అంగుళాలు గుర్తు పెట్టుకున్నాం కదండి. దీనికి దానికి కలిపి ఇది వెడల్పు కావాలనుకుంటే ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చండి. లేదంటే దీనికంటే ఇంకా వెడల్పు వద్దు అనుకుంటే గనక ఇప్పుడు ఈ వెడల్పు తగ్గించి కూడా పెట్టుకోవచ్చండి. ఇది మెడ భాగం. ఇప్పుడు క్రింది వైపు ఎలా క్రాస్ తీయాలో చూద్దాం. ఇప్పుడు మెడ భాగం అంతా తీయటం అయిపోయిందండి. ఇప్పుడు క్రింది భాగంలో కూడా మనం క్రాస్ తీయాలి. కొంచెం క్రింది భాగంలో కట్స్ వచ్చే వైపుకి 1 అంగుళంన్నర తీసేయండి. ఇప్పుడు ఈ క్రింది భాగంలో 1 అంగుళంన్నర క్రాస్ తీసేయండి. ఇప్పుడు ఇది సెంటర్ భాగం అండి. సెంటర్లో మనం ఏం క్రాస్ తీయలేదు. ఆ చివరికి 1 అంగుళంన్నర క్రాస్ తీసాము. ఇప్పుడు ఈ క్రాస్ ఇలా తీసేయండి. అంతేనండి, అయిపోయింది.
పార్ట్కి ఈ చంక భాగంలో కొంచెం లోతు తీయండి. ఇక్కడ నుంచి 1 అంగుళం వదిలిపెట్టి ఫ్రంట్ పార్ట్కి 1 అంగుళం లోపలికి తీసుకోవాలండి. ఒక పర్ను తీసివేయండి. ఇప్పుడు చేతులు కట్ చేద్దామండి. చేతుల పొడవు కూడా దీనికంటే కొంచెం పెంచాము, 2 అంగుళాలు పెంచితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆది డ్రెస్లో ఎంత లూజు పెట్టుకున్నామో చూసుకోవాలండి. మనం 1 అంగుళం పైనే పెట్టాము లూజు, కుట్లలోకి కొంచెం, అంటే ఇంత లూజు కావాలి దీనికంటే. ఇప్పుడు ఈ కుట్టు ఎక్కడుందో చూసుకోండి, చంక దగ్గర కుట్టు ఎక్కడుందో చూసుకొని అక్కడికి మార్క్ చేయండి. ఈ చివర మళ్ళీ ఈ క్రింది వైపును కూడా మనం ఆది డ్రెస్ కంటే కొంచెం లూజ్ పెట్టాం కదా, అది కంటిన్యూ చేయండి. అయిపోయిందండి కటింగు. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.